ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము యోహాను సువార్త 10వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు ధ్యానించుకుందాం. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకున్నవాడునై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించున్నప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పెను గాని ఆయన తనతో చెప్పిన సంగతులు ఎట్టివో వారు గ్రహించుకొనలేదు. ప్రియదేవుని యొక్క బిడ్డలారా, ఉదయకాశములో దేవుని యొక్క పవిత్రమైన స్వరాన్ని మనం వింటున్నాం. యేసు ప్రభువారు ఒక చక్కని సాదృశ్యాన్ని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ప్రజల జీవిత విధానాలను, వారు అవలంబించే పరిస్థితులను, అలాగే వారిని నడిపించే నాయకులుగా ఉన్న వ్యక్తుల యొక్క పరిస్థితులను సవివరంగా ఆయన ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. సాధారణంగా గొర్రెల కాపలను మనం చూసినప్పుడు వారు చక్కగా గొర్రెలను కాస్తూ వాటి సాలలోనికి తోలుకొని మేపడానికి వెళుతూ ఉంటారు. అయితే ప్రభు అంటారు, గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకున్నవాడునై ఉన్నాడు. సాధారణంగా ఒక సంఘము కానీ, ఒక దైవికమైన పిల్లల మధ్య కానీ నేరుగా వచ్చి మాట్లాడి ఆత్మీయత పంచుకునేటటువంటి వ్యక్తుల యొక్క పద్ధతులు వేరే. ఇక్కడ మాట అక్కడ చెప్పి దొంగ దెబ్బ కొట్టాలని, సంఘాన్ని చెడగొట్టాలని పనిచేసేటటువంటి వారి యొక్క పనితీరు వేరే. గొర్రెల దొడ్డిలో ప్రవేశింపక, ద్వారంలో ప్రవేశింపక వేరే ఒక మార్గమున ఎక్కువాడు దొంగ. ప్రజల జీవితంలోనికి వెవ్వేరు విధాలుగా వెళ్ళి వారికి ఏదో చెప్పి వారి మనస్సును చెదరగొట్టేటటువంటి వ్యక్తి దొంగ, దోచుకున్నవాడు. సంఘానికి వెళ్ళకూడదు, సేవకునికి వెంబడించకూడదు, సేవకుని మాటలకు లోబడకూడదు అని చెప్పేటటువంటి వ్యక్తి దోచుకున్నవాడు, లేక దొంగ వృత్తికి చెందినవాడు. అయితే ప్రభు అంటున్నాడు, ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. నేరుగా ప్రజలతో వెళ్ళి మాట్లాడి దేవుని మందిరములోనికి వెళ్ళి దేవుని ప్రజలకు ఆత్మీయంగా బలపరిచి ప్రోత్సహించే వ్యక్తి కాపరి. కాపరికి ఉండేటటువంటి విధానాలు, ఆయన ద్వారము వెంబడి పోతాడు. ద్వారం వెంబడి ఆయన దాని వెలుపలికి తన గొర్రెలను నడిపిస్తూ ఉంటాడు. కానీ దొంగడు తను ఎప్పుడు గొర్రెల యొక్క నడవడిక దైవిక మందిరానికి నడిపించక తన ఇష్టాన్ని బట్టి మందిరానికి వెళ్ళే వారిని చెడగొట్టేవాడు దొంగ, దోచుకున్నవాడు. వాడు కాపరి కాదు. అలా మాట్లాడేవాడు దేవునికి విరుద్ధి అయిన వాడని గమనించుకోవాలి, జాగ్రత్త పడాలి.
అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. ఒక గొర్రెల కాపరి అధికారపూర్వకంగా తన గొర్రెలు కాచినప్పుడు తలుపు తీయవాడు కూడాను ద్వారములు తీస్తాడు. ఆ గొర్రెలన్నిటికీ నడిపించి ఆయన పేరు పట్టి పిలిచినప్పుడు, తన సొంత గొర్రెలను పేరు పట్టి పిలిచినప్పుడు అవి చక్కగా తన స్వరాన్ని విని బయటికి వెళ్ళి అన్నీ మేపి వస్తుంది అని గొర్రెల కాపరి గురించిన ఉదాహరణ చెప్తా ఉన్నాడు. కానీ ఈ చివరి దినాల్లో దేవుని యొక్క సేవకుడు తన గొర్రెలను మేపినప్పుడు తన గొర్రెలు కాపరి స్వరము విని అతనిని వెంబడించువారై ఉండాలి. ఈ రోజుల్లో చాలామంది సేవకునికి వ్యతిరేకంగా వెళ్ళి ఆయన స్వరము వినక, ఆయనకి గౌరవించక, ఆయన పేరు పట్టి పిలిచిన, ఆయన ఆహ్వానించిన తనను వెంబడించక జీవిస్తూ ఉంటారు. సాధారణంగా గొర్రెల కాపరి తన గొర్రెలన్నిటికీ కూడా దైవ మందిరములోనికి తీసుకుని వెళ్ళి ఆదరించాలని, చక్కగా దానిని పెంచి పోషించాలని ఆశపడుతూ ఉంటాడు. అందుకే గొర్రెల పేరు పట్టి పిలిచి వాటిని వెలుపలికి తీసుకుని వెళ్ళడం, లోపలికి నడిపించడం చేస్తూ ఉంటాడు. ఒక బాధ్యత కలిగిన కాపరిగా తను పనిచేస్తూ ఉంటాడు. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతన్ని వెంబడించును. ఈరోజు క్రైస్తవ సంఘములో, క్రైస్తవ జీవితాల్లో, కుటుంబాలలో ఈ విషయం జాగ్రత్తగా పరిశీలించాలి. చాలామంది క్రైస్తవ బిడ్డలు కాపరిని అనుసరించరు. కాపరికి అనేక విధాలుగా వారు వ్యతిరేకంగా నడుస్తూ ఉంటారు. ప్రభు ఏం చెప్తా ఉన్నాడు అంటే, కాపరి ఎప్పుడు కూడా ముందు నడుస్తున్నప్పుడు ఆ కాపరి నడిపించే గొర్రెలు ఆ కాపరి యొక్క స్వరాన్ని వింటూ అది ఆయనను వెంబడించుకుంటూ వెళుతూ ఉంటుంది. యేసు ప్రభును వెంబడించిన వారు, యేసు ప్రభు మనకు ప్రధాన కాపరి. ఆ కాపరి అయిన ప్రభును వెంబడించిన వాడు చీకట్లో నడవడు, జీవపు వెలుగు కలిగి నడుస్తాడు. ఆయన ఎట్టుపోయినా తన జీవితంలో నూతన అనుభూతి కలిగిన వాడై ఉంటాడని వాక్యం మనకు వివరిస్తుంది. యేసు ప్రభువారు అట్టి తన మందకు ముందు నడుచువాడు. తన గొర్రెలు తన స్వరం వింటూ తన వెంట వెళ్ళినప్పుడు అది ఎంతో ఆశీర్వాదకరమైన అనుభూతి అని ప్రభు ద్వారా మనము నేర్చుకుంటున్నాం. ఈ వాక్యములు మనం చూస్తున్నప్పుడు అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. అన్యుల స్వరము అనగా తన మందను కాచే కాపరి స్వరం ఎరుగని ప్రజలున్నారు, ఎరిగే ప్రజలు ఉన్నారు. అయితే కాపరి కాకుండా వేరే ఒకడు గనుక వచ్చి వాటిని పిలిచినప్పుడు, వెంబడించడానికి దాన్ని ప్రోత్సహించినప్పుడు అది ఎంత మాత్రమో వానిని వెంబడించదు. వాని దగ్గర నుంచి పారిపోతుంది అని నిశ్చయంగా యేసుప్రభువు వారు ఈ వాక్యం ద్వారా చెప్తా ఉన్నాడు. ఎప్పుడైనా సరే మీ కాపరి స్వరము దైవ స్వరముగా భావించి వెంబడించే మనసు మీకుందా? లేకపోతే కాపరి చెప్పే మాట ఒకటి, మీరు జీవించే జీవిత విధానాలు వేరే ఒకటిగా తనకు వ్యతిరేకంగా నడుచుకునే స్థితి మీరు కలిగి ఉన్నారు. అలా అయితే చాలా ప్రమాదపు అంచులోనికి మీరు వెళ్ళిపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా,
మీ కాపరి స్వరము అనగా యేసయ్య స్వరం మీరు విని ఆయనను వెంబడించే ఆ అనుభూతి మీరు కలిగి ఉంటే నిశ్చయంగా ఆయన మీతో ఆశీర్వదించి మిమ్మల్ని నడిపించి మిమ్మల్ని సంరక్షించువాడై ఉన్నాడని దేవుని యొక్క వాక్యమును బట్టి మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పెను గాని ఆయన తమతో చెప్పిన సంగతులు ఎట్టివో వారు గ్రహించుకొనలేదు. యేసు ప్రభువారు గొర్రెకును కాపరికున్న లోతైన బంధం గురించి ఆయన తెలియచేశారు. దేవుని యొక్క ప్రజలు దేవునితో అనగా కాపరితో వారికి ఉన్న సాంగత్యము ముడివేసి వారు ఎంతో ఆ పవిత్రమైన బంధముతో బంధించబడి వారు ఉండాలని ప్రభు తెలియచేస్తున్నాడు. కానీ తమకు చెప్పినటువంటి సంగతులు ఆనాటి పరిచయులు కానీ ఆనాటి యూదులు కానీ గ్రహించలేకపోయారు. నా ప్రియ సోదరి సహోదరుడా, నువ్వు గ్రహించగలుగుతున్నావా? దేవుని స్వరాన్ని గనుక వినగలిగితే ప్రార్థన చేసి నీ జీవితాన్ని సరిచూసుకో. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యములు చేయాలని ఆశపడుతున్నాడు. ప్రభు స్వరము గనుక వినగలిగితే ఆయన సేవకుడైన కాపరిని నువ్వు వెంబడించగలిగితే దేవుని యొక్క సమస్త విధమైన సంరక్షణ పొందగలవు. ఆయనతో సంతోషంగా నువ్వు ఉండగలవు. మరి యేసు ప్రభువారి యొక్క ఈ సాదృశ్యమును ఒకరు విని కూడా కాపరికి దూరంగా జీవిస్తే దేవుని యొక్క వాక్య ప్రకారంగా వారి మీదికి దేవుని యొక్క ఉగ్రత దిగి వస్తుంది. కనుక ఏదో విధంగా వారు నష్టపు స్థితిలోనికి దిగజారక తప్పదు. సేవకునికి విరుద్ధంగా ఇప్పుడు వెళ్ళకూడదు. కాపరి స్వరాన్ని విని వెంబడించు వారమై ఉండాలని దేవుని వాక్యమును బట్టి నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడాను మీ కాపరి స్వరాన్ని వినాలి. దేవుని వాక్యమును విని వెంబడించగలిగితే దేవుని దీవెనకు మీరు వారసులు కాగలరు. తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. మిక్కిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు, స్తోత్రాలు. మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. మీ స్వరము విని మిమ్మల్ని వెంబడించువారై మీ వాక్యమును బట్టి జీవించువారమై మేము ముందుకు సాగే భాగ్యం అనుగ్రహించుమని ప్రభువా, మీ మహిమ కొరికి మా దీన బ్రతుకులను సంసిద్ధపరిచి ప్రభు మీ మహిమ కొరికి ముందుకు సాగే ధన్యత అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించును గాక.